ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025లో మరోసారి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని అధికారికంగా ప్రకటించింది. ఈ పథకం ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల్లో మంచి ఆదరణ పొందుతుంది. ముందుగా 2016లో టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులు ప్రసవించిన తల్లులకు శిశువుకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్లు ఉచితంగా పంపిణీ చేయబడింది. అయితే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల అమలుపై దృష్టి పెట్టడంతో ఈ పథకం నిలిపివేయబడింది. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసాన్ని పెంచడం మరియు మాతా శిశు మృత్యు రేటు తగ్గించడం ఈ పథకానికి ప్రధాన లక్ష్యాలు. గర్భిణీ స్త్రీలకు అవసరమైన వనరులు అందించడంలో ఇది కీలకమైన పాత్ర పోషించనుంది.